2009 వరకు రాయచోటి అభివృద్ధి జరిగింది. 2009 నుంచి 2014 వరకు రాయచోటి అభివృద్ధి జరిగింది. టీడీపీ గవర్నమెంట్ 2014లో అధికారంలో వచ్చినాక 14 నుంచి 19 వరకు అధికారంలో ఉండింది. ఆ టీడీపీ నాయకులకు మీ ద్వారా అడుగుతున్నాను, రాయచోటి మీ హయాంలో 14 నుంచి 19 వరకు రాయచోటి ఏం అభివృద్ధి జరిగిందని మీరు ఉత్తి మాటలు లేకుండా మీ ప్రెస్ ద్వారా ప్రజా దర్బార్లో కూర్చుందాము. రాయచోటిలో ఒక 50 మంది పెద్దోళ్ళ సమక్షంలో మేము ఇద్దరు కూర్చొని మీ ద్వారా చర్చిస్తాము. రాయచోటి మీ హయాంలో అభివృద్ధి జరిగిందా, మా ఎమ్మెల్యే హయాంలో అభివృద్ధి జరిగిందో మీ కళ్ళు కనపడవు. మీ వచ్చిన పెద్ద మనుషులకు పిలుచుకొని పోయి ఈ అభివృద్ధి చూపిస్తాం. రాయచోటి ఒకప్పుడు ఎట్లా ఉండిందో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు రాయచోటి అభివృద్ధి ఎంత ఈ కరోనా మహమ్మారి తర్వాత మా ఈ 2 ఏళ్లలో మా ఎమ్మెల్యే గారు రాయచోటికి ఎంత అభివృద్ధి చేసినారో మీ కళ్ళకు కనపడవు. మీరు 10 మందిని పిలుచుకొని రండి, వెంటేసుకొని పిలుచుకొని వస్తే మేము మా ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి మిమ్మల్ని తిప్పి చూపించి మీ వాళ్ళ ద్వారా వీళ్లకు తెలియజేస్తామని నేను చెప్తున్నాను. మొన్న వచ్చి ఆయన చెప్తున్నాడు ఎమ్మెల్యే గురించి ఏమేమో చెప్తున్నారు. మీకు ఒక విషయం చెప్పాలా, బక్రీద్ అల్లర్లు ఎప్పుడు జరిగినాయి దాంట్లో ఆ పెద్ద మనిషి మైనార్టీ నాయకుడు పేరు కూడా ఉండింది ఆ ఎఫ్ఐఆర్ కాపీలో. 95 మందిని ఆ కేసు నుంచి కాపాడిన ఏకైక నాయకుడు మా ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారని మీ ద్వారా తెలియజేస్తున్నాను. జీవో తెచ్చి దాంట్లో టీడీపీ వైసీపీ అని చూడకుండా మైనార్టీల మీద ఈ కేసు బుక్ అయ్యింది. దీనికి మేము తీయాలని చెప్పి పట్టుపట్టి జీవో తెచ్చి ఆ కేసు ఎత్తడం జరిగింది. ఇట్లాంటి ఎమ్మెల్యే రాయచోటికి రావడం, రాయచోటి చేసుకున్న అదృష్టం. ఈరోజు మా రాయచోటి జిల్లా అయిందంటే మా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ద్వారా, మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వారా, మా ఎంపీ వాళ్ళ సహకారంతో ఈరోజు రాయచోటి జిల్లా కేంద్రంగా అయింది. మీ అందరికీ తెలుసు. ఈరోజు మా రాయచోటికి ఒక కలెక్టర్ కానీ, ఎస్పీ గారు కానీ, ఆర్డీఓ కానీ ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? అభివృద్ధి ఉంటేనే కదా జిల్లా అయింది. జిల్లా ఎవరు చేసినారు, ఎవరు హయాంలో చేసినారు? మా వైసీపీ గవర్నమెంట్లో మా ఎమ్మెల్యే గారు జిల్లా తీసుకుని రావాలని పట్టుపట్టి రాయచోటికి జిల్లా తెచ్చినారు, అభివృద్ధి చేస్తున్నారు. పార్కులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒకప్పుడు రాయచోటిలో పార్కులు ఉన్నాయా? రాయచోటికి డివైడర్లు ఉండేవా? రాయచోటిలో ఎక్కడైనా మీరు సర్కిల్లో చూసినారా? ఈరోజు అభివృద్ధి కాదా? అది మీ కళ్ళకు కనపడం లేదా? దయచేసి టీడీపీ వాళ్ళ కళ్ళకు కొందరికి అభివృద్ధి కనపడం లేదు. వాళ్ళు పక్కన కళ్ళు ఉన్న వాళ్లకు తీసుకుని రాయచోటి తిరిగితే వాళ్ళు చెప్తారు వాళ్ళ కళ్ళతో అభివృద్ధి ఏం జరిగిందో అని మీ ద్వారా తెలియజేస్తున్నాను. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సగీర్ ఒక వైసీపీ నాయకులకు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. రాయచోటిలో అభివృద్ధి జరిగిందని మీరు, జరగలేదని వాళ్ళు బహిరంగ చర్చకు సిద్ధమేనంటున్నాడు. దానికి మీరేమంటారు? రమ్మనండి. మా సోదరుడు సగీర్కి అద్దాలు ఉన్నాయి, నాకు లేవు. నాకు బాగా కనపడుతున్నది రాయచోటి అభివృద్ధి. మీరు కూడా చూడండి. అభివృద్ధి ఏమేం చేసినామో దీంట్లో వేసినామో. మేము ఉత్తి మాటలు చెప్పడంలా, జనాల్లో మేము చేసిందే సాక్షాత్తు చూపించేదానికే ప్రచారానికి ఇంటింటి తిరుగుతున్నాము. ఇది చూడండి, ఇది అభివృద్ధి కాదా? దీంట్లో లేవా బిల్డింగ్లు? ఏమన్నా మేము కంప్యూటర్ గ్రాఫిక్స్ చేసినామా? పాత బిల్డింగ్లకి రంగులు వేసుకున్నారంటారు కదా. ఆయనకు అదే ఆ కళ్ళ చూడు, ఆయనకు అది ఫెయిల్ అయిపోయింది. వేరే కళ్ళ చూడు తీసుకుని చూడాలా మా సగీర్, మా సోదరుడు. కొందరు మైనార్టీ అని మైనార్టీ పేర్లు చెప్పి కుప్పం గడుపుకుంటున్నారు. మైనార్టీలకు 7 అసెంబ్లీ స్థానాలు ఇచ్చింది ఎవరు? సకీర్. నా తమ్ముడికి అడుగుతున్న సకీర్ భాయ్కి, వాళ్ళు మైనార్టీ కోసం పోరాడతారు. వాళ్ళకి 7 మంది శాసనసభ్యులు సీట్లు ఇచ్చింది వాళ్ళు మైనార్టీస్ కాదా? కేవలం 1 సీట్ ఇచ్చింది టీడీపీ చంద్రబాబు నాయుడు. వాళ్ళే మైనార్టీలకు చేస్తున్నారా? మా సోదరులకు ఆ మైనార్టీ పేరు ఒక తప్ప ఏం అవగాహన లేదు. 7 మంది శాసనసభ్యులకు ఇచ్చిన సీట్లు ఘనత మా వైసీపీ, మా ప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. వాళ్ళు కోవెట్టుగా తిరుగుతున్న టీడీపీ వాళ్ళు ఇచ్చింది ఒకే 1 సీటు నంద్యాలు. మరి ఈ మధ్యకాలంలో టీడీపీలోకి వలసలు భారీగా పోతున్నాయి. ఈ రోజు కూడా ఒక వైసీపీకి సంబంధించిన ఒక పెద్ద నాయకుడు ఆయన కూడా టీడీపీలో జాయిన్ కాబోతున్నాడు. అయ్యా, నేను మీ ద్వారా ముఖ్యంగా ఒక మాట తెలియజేస్తున్నాను. వైసీపీకి బ్రోకర్లు అవసరం లేదు, ఓటర్లు కావాలా? రాయచోటిలో ఒక ఓట్ బ్యాంకు సొంతంగా వైసీపీకి ఎంత అంటే వైసీపీ నుంచి వెళ్ళిపోయే వాళ్ళంతా బ్రోకర్లేనంటారా? అంటే స్వార్థానికి పోయేవాళ్ళు వాళ్ళ పదవులకు రాజీనామాలు చేసి పోవాలా. ఇక్కడ స్వార్థంతో వచ్చి ఇక్కడ పదవులు తీసుకొని ఆ పక్క పోవడం బ్రోకర్లు కాదా? మీరే చెప్పండి. రాజీనామాలు ఇచ్చి మళ్ళీ ఎలక్షన్లకి పోయి మళ్ళీ గెలిచండి మీరు.
మేము ప్రజలకు చేసిన